చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు వీడలు చందమామ కథలు వారి వీరి సోదలు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. చందమామ కథలు అనగానే మీకేం గుర్తుకొస్తుంది? ఏంటి వినిపించలేదు? ఎవరైనా ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడితే బాగుంటుంది. బాబోయ్, ఒక్కరు మాత్రమే కావాలి నాకు, ఒక్కరు, ఓన్లీ వన్ బ్యూటిఫుల్ గర్ల్. 16 అణాల తెలుగింటి కాదు, వరంగల్ ఇంటి ఆడపడుచు. హాయ్ డార్లింగ్, వాట్స్ యువర్ నేమ్? ప్రణతి. ఈరోజు రేపు మేము ఓన్లీ కొంచెం యాక్సెంట్తో మాత్రమే మాట్లాడతాము, లైక్ జస్ట్ ప్రణతి సెడ్. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ సెలబ్రేషన్స్? ఆసమా? సరే, ఎంత అవసరంగా ఎంజాయ్ చేస్తున్నారో చూద్దాం. కాకపోతే ప్రణతి ఒకటే చెప్పలేకపోతోంది, ఈ డ్రెస్ తనకన్నా డ్రెస్ చాలా బరువుగా ఉంది కాబట్టి దాన్ని మోయాలా, నేను నన్ను మోసుకుంటూ నడవాలా అర్థం అవట్లేదు తనకి. బట్ ఎనీవే, యూ లుకింగ్ వెరీ ప్రిటీ ప్రణతి. చందమామ కథలు అనగానే నీకేం గుర్తుకొస్తుంది? తొందరగా చెప్పేయి. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు చెప్పే కథలు. చిన్నప్పుడు? ఇప్పుడు పెద్దగా అయిపోయావుగా, ఇప్పుడు చెప్పే కథలు. ఇప్పుడు ఈవిడ చెప్తుందంటండి అందరికీ కథలు. ఎంతమందికి కథలు చెప్పావమ్మా అబ్బాయిలకి? ఇంకేం చెప్పలేదు. లుక్స్ లైక్ ప్రణతి చాలా సోబర్ అమ్మాయి, చాలా డీసెంట్ అమ్మాయి. ఐ వాంట్ పుల్ టు పటాకా మ్యాన్. ఎవరున్నారు ఇక్కడ? పటాకా అనేది అమ్మాయిలు చెప్తారు, అబ్బాయిలు మీరు కాస్త కూర్చోండి. ప్రణీత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ బ్యానర్లో చాణక్య బూనేటి గారు నిర్మాతగా, ప్రవీణ్ సత్తారు గారి దర్శకత్వంలో, మికీ జే మేయర్ సంగీత దర్శకత్వంలో 15 మంది ప్రముఖ నటీనటులు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది నరేష్ గారు, వామిని గారు, లక్ష్మీ మంచు గారు, అభిజిత్, రిచా, ఇషా, ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉండండి. మరి వీళ్ళందరూ కూడా నటిస్తున్నటువంటి చందమామ కథలు అతి త్వరలో మన ముందుకు రాబోతోంది. ఈరోజు మీ సెలబ్రేషన్స్ జరుగుతుంది అని మాకు చెప్పిన వెంటనే ఇంతకన్నా మంచి క్రౌడ్ మాకు దొరుకుతుందా? అందుకనే మీ ముందు వచ్చేసాము. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మా అందరిని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. మరి మీతో మాట్లాడడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది వచ్చేసారు, ఆల్రెడీ మీరు చూసేశారు. సో ఇలాంటి తరుణంలో చందమామ కథలు మనకు ఎలాంటి నీతులు చెప్పాయో అలాంటి నీతుల్ని లైటర్ వేన్గా అలా చెప్తూ డిఫరెంట్ ఎమోషన్స్ని హ్యాండిల్ చేస్తూ ప్రవీణ్ గారు ఒక ఎక్సలెంట్ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. దీనికి ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇంతవరకు ఎక్కడ జరగని రీతిలో చాలా చాలా వినూత్నంగా మన ముందుకు తీసుకొచ్చారు లుక్ లాంచ్. మీరందరూ చూసే ఉంటారు, లైవ్ వచ్చింది టెలివిజన్లో. మరి ఈరోజు మరొకసారి మీ అందరికీ ఆ లుక్స్ ఏంటి అంటే, యాక్టర్స్ అందరూ మీకు పరిచయమే, కానీ వాళ్ళ డిఫరెంట్ లుక్స్ ఏంటి, వాళ్ళల్లోని వేరే కోణాన్ని డైరెక్టర్ గారు మనందరికీ పరిచయం చేశారు. సో మరి డైరెక్టర్ గారి గురించి ఇంత చెప్పాను కాబట్టి డైరెక్టర్ గారే స్వయంగా వచ్చి చెప్తే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి వాగ్దేవి వాళ్ళ రేంజ్ చాలా, క్లాప్స్ కొట్టడంలో చాలా ఎత్తైన రేంజ్ అని విన్నాను. ఎంత గోల చేస్తారో అంత గోల చేసి వెల్కమ్ చెప్దాం. మనందరికీ మరొక సూపర్ డూపర్ హిట్ సినిమాని అందించబోతున్నటువంటి వెరీ పాపులర్ నేమ్ ఇన్ టాలీవుడ్. లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ ఆఫ్ చందమామ కథలు ప్రవీణ్ సత్తారు గారు. కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? ఒక్క స్టోరీ కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 8 కథలు చందమామ కథల రూపంలో మన ముందుకు తీసుకొస్తున్నారు వారు. సో ప్రవీణ్ గారు, చాలా మాట్లాడేశాను, అమ్మా నువ్వు కాస్త ఆపితే డైరెక్టర్ గారు మాట్లాడతారు అనే కదా మీ రియాక్షను? ఎవ్రీ జనరేషన్కి సంబంధించిన స్టోరీ ఉంది ఇందులో. సో ఎవ్రీబడి ఫ్రమ్ 10-year-old to 90-year-old కనెక్ట్ అయ్యే స్టోరీస్. ఈచ్ స్టోరీ 8 స్టోరీస్. సో 8 స్టోరీస్ అంటే 8 షార్ట్ స్టోరీస్ కాదు, అగైన్ 8 స్టోరీస్ ఆర్ ఇంటర్లింక్డ్. అవి ఎలా ఇంటర్లింక్ అయి ఉన్నాయి, క్లైమాక్స్కి ఎలా వస్తుంది అనేది విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఓకే, సో లుక్ లాంచెస్ అయితే చూసేసాము. ఎవరు ఎలాంటి లుక్లో కనిపించబోతున్నారు అనేది ఒక చిన్న బిట్ చూపించారు, ఎక్కువ రివీల్ చేయకుండా. బట్
మీతో మాట్లాడడానికి చాలా రివీల్ చేయడానికి మా యాక్టర్స్ అందరూ వచ్చేస్తున్నారు. డెఫినెట్గా. ముందుగా మనం ఇన్వైట్ చేయాల్సినటువంటి నటుడు, ఆయన గురించి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయనది 43 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 120కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. అండ్ దిస్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ మూవీస్ అని ఆయన ఆల్రెడీ చెప్పారు. సో ఒక్కసారి గర్ల్స్ ఆర్ యు ఆల్ రెడీ, బాయ్స్ ఆర్ యు ఆల్ రెడీ? మీ అరుపులతో, కేకలతో, చప్పళ్లతో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ వన్ అండ్ ఓన్లీ నరేష్ గారు. వెల్కమ్ నరేష్ గారు. దే ఆర్ ఆల్ వెయిటింగ్ మీరు ఎప్పుడు మాట్లాడతారా అని, కానీ సస్పెన్స్ కొంచెం అలాగే మనం ఇంకా రివీల్ చేయకుండా అలాగే పెట్టాలి. నెక్స్ట్, మరి ఇందాకటి నుంచి ఇలా బాటిల్ నుంచి పోస్తూ ఉంటే ఆయన వద్దంటూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయనకు ఇప్పుడు ఒక అమ్మాయి కావాలట పెళ్ళికి. నేను మాట్లాడుతుంది మన వినాయకుడి గురించి అండి. వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, ఇలాంటి ఏం మాయ చేసావు లాంటి సినిమాలతో మన ముందుకు పరిచయమైనటువంటి మరో అద్భుతమైన కమిడియన్, నటుడు కృష్ణుడి గారికి అర్జెంటుగా ఒక అమ్మాయి కావాలి పెళ్ళికి. డిసైడ్ చేయండి ఎవరు రావాలో. లెట్స్ వెల్కమ్ కృష్ణుడు గారు ఆన్ స్టేజ్. వెల్కమ్ కృష్ణుడు గారు ఆన్ స్టేజ్. ఓకే, సో మూవింగ్ ఆన్. మరి LBW సినిమాతో కథానాయకుడిగా మన ముందుకు వచ్చి అతి చిన్న వయసులోనే హాలీవుడ్లో కూడా, అంటే ఈ విషయం ఇప్పటి వరకు దాదాపు ఎవరికి తెలియదు, ఇది మొట్టమొదటిసారి చెప్పడం జరుగుతుంది పబ్లిక్లీ, హాలీవుడ్లో కూడా నైస్ టు మీట్ యూ ఈ సినిమాతో ఆయన హాలీవుడ్లో కూడా ఒక మూవీ చేసి ఇప్పుడే రావడం జరిగింది. నేను మాట్లాడుతుంది వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ యువ హీరో ఆఫ్ టాలీవుడ్. లెట్ మీ వెల్కమ్ అభిజిత్ ఆన్ స్టేజ్. హాయ్ అభిజిత్, వెల్కమ్ ఆన్ స్టేజ్. అభిజిత్కి సైజ్ 0 అయినా పర్వాలేదు. ఇప్పుడు నాకు తెలుసు మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వస్తున్నారు, ఒకరు కాదు ఇద్దరు వస్తున్నారు. యముడికి మొగుడు సినిమాతో కథానాయికగా మనకు పరిచయమై ఇప్పుడు ఎన్నో సినిమాలతో బిజీగా ఉన్నటువంటి అందమైన నటి. కెన్ వి హ్యావ్ రిచా పనాయ్ ఆన్ స్టేజ్ ప్లీజ్? హాయ్ రిచా. యు నో గర్ల్స్, నేను రిచాకి ఒక్కటే అన్నాను, రిచా నువ్వు స్టేజ్ మీద రాగానే అబ్బాయిలు ఎక్కువ అరుస్తారు, అమ్మాయిలు అస్సలు అరవరు అన్నారు. కానీ అమ్మాయిలు కూడా అరుస్తున్నారు. సో యు నాట్ జెలస్. గ్రేట్ గర్ల్స్. ఈ సినిమా ద్వారా తన నట ప్రయాణాన్ని మొదలు పెడుతోంది. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఈషా రంగనాథన్. మరి ఈరోజు మీ అందరితో మాట్లాడడానికి, కాసేపు స్పెండ్ చేయడానికి మా క్రూ అందరు కూడా వచ్చేసారు, కాస్ట్ అండ్ క్రూ. మరి కొంతమంది కూడా ఉన్నారు. ప్రవీణ్ గారు, వై డోంట్ యూ బ్రీఫ్ దెమ్ అబౌట్? వెల్, లక్ష్మి గారు యాక్చువల్గా రావడానికి చాలా ట్రై చేశారు, కానీ అన్ఫార్చునేట్లీ యూఎస్లో ఉన్నారు. ఓకే, మరి ఈ సినిమాలో నరేష్ గారితో ఇందాకే మనకు ఒక బిట్లో కనిపించారు ఆమిని గారు తన కెరియర్ని ఫస్ట్ ఫిలిం నరేష్ గారితో ప్రారంభించారు. అండ్ మరొకసారి ఆ మ్యాజిక్, జంబలకడి పంబలో ఏ మ్యాజిక్ అయితే చూసామో ఆ మ్యాజిక్ మరొకసారి రిపీట్ కాబోతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. అలాగే శ్యామిలి అనే ఇంకో అమ్మాయి కూడా ఈ సినిమాతో తన కెరియర్ని ప్రారంభించబోతోంది. అండ్ ఆల్సో కాళీ చరణ్ ఫేమ్ చైతన్య కృష్ణని కూడా మీరు చూశారు. అండ్ అఫ్ కోర్స్ బెగ్గర్ పాత్రలో కృష్ణేశ్వరరావు గారిని చూసాము. ఈ సంఘటన గురించి ఒక్కసారి చెప్పండి, ఎంత రియల్గా షూట్ చేశారో మీరు? వెల్, ఫస్ట్ వచ్చిన లుక్ టీజర్లో ఒక బెగ్గర్ ముసలతను కూర్చొని రోడ్డు మీద కూర్చోన్నాడు. సో వీ యాక్చువల్లీ ఆయన బెగ్గర్లా తయారు చేసి రోడ్డు మీద వదిలేసామండి. ఈ సినిమా కోసం పాపం అతను అడుక్కున్నాడు. సో రేపు పొద్దున మీరు వచ్చి సినిమా చూసి అతనికి అప్రిషియేషన్ ఇవ్వకపోతే అతను అడుక్కున్న దానికి వాల్యూ లేదు.
చందమామ కథలు సాటి వారి ఎదలు తమ పునాదులు. సో అండ్ వాళ్ళు షాక్ అయిపోయారు. మీరు మేము చెప్తుంది అబద్ధం కాదమ్మా, ఫర్ ద ఫస్ట్ టైం నిజం చెప్తున్నాం. కాదు, సినిమాలు అనేసరికి వాళ్ళు ఏదో క్యారవాన్లో కూర్చుంటారు, మేకప్ వేసుకొని వస్తారు, షూటింగ్ చేసుకుంటారు అనుకుంటారు. రోడ్డు మీద అడుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు ఇక్కడ? ఏ అమ్మాయిలు కమాన్, ఎవరు అడుక్కోరా? అడుక్కోవడానికి రెడీగా లేరా? అందుకని బుద్ధిగా ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగాలు చేసుకోండి. ఓకే, సాటర్డే సండేలు వచ్చి సినిమాలు చూడండి. ఓకేనా? ప్రవీణ్ గారు, సగం మంది అమ్మాయిలు అమెరికా వెళ్ళిపోదామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు వదిలేసామండి. ఇంజనీరింగ్ చదవడం, అమెరికా చెక్ చేయడం. ఆల్ రైట్, థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ అమేజింగ్ రెస్పాన్స్. చందమామ కథలు సాటి వారి ఎదలు తమ పునాదులు. అభిజిత్ని ఈ సందర్భంగా ఇప్పుడు మాటల తూటాలు అమ్మాయిల మీద విశ్రమని అడుగుతున్నాను. అందరూ మంచిగుర్రా? మాది కూడా ఏంటి హన్మకొండ, నక్కలగుట్ట. మా అత్తోళ్ళు ఏంటి ఉంటారు. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే, నా టీజర్లో నేను ముస్లిం వేషం వేసిన రైట్, కానీ మిగతా 2 టీజర్లలా సినిమా అయితే జబర్దస్త్ వచ్చింది. అందరు వచ్చి చూసురి, అంతే. మరి స్పెషల్గా అంతేనా? స్పెషల్గా అమ్మాయిలకి ఏం చెప్పట్లేదా నువ్వు? స్పెషల్గా అమ్మాయిల కంటే రిచా మంచి టిప్స్ ఇస్తుంది మీకు, సినిమాలో ఎట్లా పడేయాలి అబ్బాయిలు అన్న సంగతి. అంటే ఇంతకుముందు 2 లవ్ స్టోరీలు తీసిరు కదా, ఎఫెక్ట్ ఇంకా అట్లనే ఉన్నది. ఇంకా సో మంచిగా తీసిరు, 3 లవ్ స్టోరీలు ఉన్నాయి సినిమాలో, మంచిగా పండగ వేసుకోర్రి. మరి అమ్మాయిలకి టిప్ ఏం లేదా? ఓకే, సో లెట్స్ హియర్ ఇట్ ఫర్ అభిజిత్. వెల్, ఇప్పుడు కృష్ణుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హలో, గట్టిగా అండ్ ఈ కాలేజ్ ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ అండ్ హాయ్ టు ఆల్ స్టూడెంట్స్. చందమామ కథలు, మన చిన్నప్పుడు చందమామ కథలు ప్రతి ఒక్కళ్ళు మన చిన్నప్పుడు రాజుల కథలు, లేకపోతే పేదరాశి పద్దెమ్మ కథలు, ఒక ఊరిలో విలేజ్లో ఉండే కథలు అన్నీ మనం చందమామ కథల్లో చదివాం. అండ్ ఈ ఫిలిం కూడా ఇప్పుడు రియల్ లైఫ్కి ఇప్పుడున్న క్యారెక్టర్స్, ఇప్పుడున్న మోడర్న్ లైఫ్లో ఒక హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో ఉండే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అండ్ డెఫినెట్గా మీ అందరికీ ఈ ఫిలిం నచ్చుతుంది. సరేనండి, చందమామ కథల గురించి చెప్పారు. మీ క్యారెక్టర్ ఏంటి ఎందుకు ఈ సినిమాలో? అండ్ నా క్యారెక్టర్ పేరు వెంకటేశ్వరరావు. అండ్ నాకు ఆల్రెడీ 30 వచ్చి ఇంకా పెళ్ళి కాదు అని, పెళ్ళి ఎలాగైనా చేసుకోవాలని రకరకాలుగా ట్రై చేస్తుంటాను. అండ్ పేపర్లో మ్యాట్రిమోనియల్ సైట్స్లో అట్లా యాడ్స్ ఇస్తుంటాను. రకరకాలుగా ట్రై చేస్తే నాకు ఫైనల్గా ఏమవుద్ది అనేది ఒక సస్పెన్స్. చాలా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడేశారు. ఆయన ఎప్పుడు అంతే. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన్ని చూడ్డానికి ఇదిగోండి ఇన్ని కళ్ళు సరిపోలేదు. ఏంటి అందరు షాక్లో ఉన్నారా? ఎవరైనా వస్తున్నారా? అబ్బాయి వద్దయ్యా, మాకు అమ్మాయి కావాలి పెళ్ళికి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణుడు గారు. మరి లుక్ లాంచ్ అనేది చాలా వినూత్నమైన రీతిలో ఫస్ట్ టైం టాలీవుడ్లో చందమామ కథలు సినిమాతో స్టార్ట్ అయిందండి. మీరు ఆడియో లాంచెస్ చూశారు, ఎన్నో ఆడియో ఫంక్షన్స్ చూశారు, కానీ లుక్ లాంచ్ అనేది ఫస్ట్ టైం ఈ సినిమా ద్వారా స్టార్ట్ అయింది. మరి ఆల్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ ప్రవీణ్ గారు ఫర్ సచ్ అ వండర్ఫుల్ ఐడియా. మరి లుక్ లాంచ్ తర్వాత ఆడియో లాంచ్ కూడా చాలా యూనిక్ వేలో ప్లాన్ చేశారు. ఎంత యూనిక్ అంటే మొట్టమొదటి పాట ఈరోజు రేడియో మిర్చి ద్వారా ఫస్ట్ సాంగ్, ది టైటిల్ సాంగ్ ఆఫ్ చందమామ కథలు, దాన్ని రేడియో ద్వారా లాంచ్ చేశారు. అండ్ ఈరోజే రెండో పాట కూడా ఈ కాలేజ్లో లాంచ్ చేద్దామని వచ్చాం. ఈ కాలేజ్లో
సో ఆ రెస్పాన్స్ నచ్చింది నాకు. డెఫినెట్గా లాంచ్ చేద్దాం. లాస్ట్లో చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకోండి ఇది రెస్పాన్స్ ఇలా కంటిన్యూ అయితే. సెకండ్ సాంగ్ కన్నా ముందు టైటిల్ సాంగ్ ఏదైతే ఇంతకు ముందు రిలీజ్ అయిందో ఆ టైటిల్ సాంగ్ పై కొన్ని పిక్చర్స్ ప్రత్యేకంగా మీ అందరి కోసం ఇప్పుడు లెట్స్ వాచ్ దిస్ కొలాజ్ ఆఫ్ పిక్చర్స్. కలని ఇలని కలిపిన వారధులు కలిమి లేమి కరిగిన సుధలు ఎప్పుడేమైనా తరగని సంపదలు ఇప్పుడే భూమిలో ఇవి జనపదులు చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు మేడలు చందమామ కథలు వారి వీరి సొదలు తమ పునాదులు. Okay, so moving on, Mari, can we have all our guests on stage, please? Can we have Richa, Isha, Naresh Garu, Abhijit Garu, Krishnudu Garu, can we One have... more time, please. Big hand. ఇంకా 5 నిమిషాలు వెళ్ళిపోదాం మనం. పాట వద్దా మీకు? పాట వద్దా? సౌండ్ వినబట్లేదు. సో ఇందాకే మీకు చెప్పాను చాలా యూనిక్గా ఆడియోని లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ వైజాగ్లో కూడా కొన్ని పాటలు లాంచ్ చేయాలని ప్రవీణ్ గారు ప్లాన్ చేశారు. కానీ మీ అందరిలో ఎంతూజియాజం చూస్తూ ఉంటే ప్రవీణ్ గారికి ఎన్నో ఐడియాలు వచ్చేస్తున్నాయి. అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక సాంగ్ ఉంది కృష్ణుడి గారి మీద ఎస్పెషల్లీ. అంటే ఇందాక చెప్పాం ఆయన పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఇక్కడ అమ్మాయిలు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. సో వైజాగ్ గీతంస్లో బాగా రెస్పాండ్ అవుతారంట. ఆ పాట అక్కడ లాంచ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. లాస్ట్ మినిట్లో ఇక్కడ వేరే పాట లాంచ్ చేద్దామని డిసైడ్ చేసాం. సో ఆ పాట లాంచ్ చేద్దాం. ఓకే, ఇంకా నాకు వినబట్లేదు అమ్మాయిలు. సో సో విల్ స్విచ్. సో సెకండ్ సాంగ్ని ఇప్పుడు వినేద్దాము. నరేష్ గారు లాంచ్ అని చెప్పేస్తే సెకండ్ సాంగ్ కూడా వినేద్దాం. లాంచ్ ఓన్లీ ఆడియో, ఓన్లీ ఆడియో. ఓన్లీ ఆడియో కాబట్టి రిచా, ఇషా అండ్ మీ ఆల్ త్రీ ఆఫ్ us going to dance. Come on. నరేష్ గారు సోలో హీరో, ముగ్గురు హీరోయిన్లు. పయనమే ఈ రోజులా మొదలా మాయని ఓ తీయని కదలా ఆకాశం అలా తాకే తీరుగా ఆనందం ఇలా నీడై చేరగా నీలాలా కలే తోడై నడవదా ఏమైనా ఏదైనా ఇవాళైన గతాలే గరేపుకి గతాలైన నిజాలే గనాటి గతానా సుఖాలైన సుదూరాలు ఉండవు నిషీదైన ప్రభాతాలు రావాలి జానా కాదు, దీంతో ఒక్క విషయం మాత్రం అర్థమైంది. నరేష్ గారికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ అమ్మాయిలతో కాబట్టి అలా 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 తిప్పేశారు. అభిజిత్, you are a newcomer. Learn the moves from him. I'm learning from the master. Next time I will definitely only dance. సో చాలా సేపటి నుంచి మనం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. జోక్స్ అపార్ట్, మరి నరేష్ గారు ఈరోజు షూటింగ్ ఉన్నా కానీ మీ సెలబ్రేషన్స్లో పాల్గొనాలని కేవలం మీకోసం ఇక్కడ రావడం జరిగింది. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మరొకసారి వారికి స్వాగతం పలుకుతూ మరి ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వైస్ ఛాన్సలర్ గారు, జంగారెడ్డి గారు, ది మేనేజ్మెంట్ ఆఫ్ వాగ్దేవి faculty, guys and girls, and my brothers and sisters of Vagdevi College, the unit of Working Team Productions, Chandamama Kadalu, and all. నేను చందమామ కథల సినిమా గురించి ఎక్కువ దీంట్లో మాట్లాడు, మీరు చూస్తున్నారు ఇక నేను చెప్పేది ఏం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను,
you're all going through a beautiful phase of life. Flashback-loki veltaru andaru veltaru. And this moment is one of the most beautiful moment in your beautiful life. చందమామ కథలు ఇక్కడ ఒక్కటే, ఇక్కడ 8,000 చందమామ కథలు ఉన్నాయి. ఈ 8,000 చందమామ కథలు 8 కథలుగా కుదిరిస్తేనే చందమామ కథ. సో తప్పకుండా చందమామ కథలు రిలీజ్ అయ్యాక వెళ్ళి థియేటర్స్లో చూడండి. చాలా బాధపడుతున్నారు ఇందాక నుంచి, క్షమించాలి. సారీ అమ్మా. లాస్ట్ ఫైనలీ మీరు మాట్లాడేయండి. చాలా మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో మేము అలా ఫ్లోలో వెళ్ళిపోదాం అనుకున్నాము. సో విల్ స్టార్ట్ విత్ ఇషా. Good evening to all the dignitarians present here and boys and girls. మిమ్మల్ని చూస్తుంటే నా కాలేజ్ డేస్ నాకు గుర్తొస్తుంది. I'm telling you the truth. Even in Bangalore, I have never seen this crowd. And this energy, this enthusiasm. Seriously, ikkada వచ్చే ముందు I never thought it's gonna be so rocking, but I'm really loving here. And I really thank Vagdevi College for making us a part of your event and launching our songs. నన్ను గుర్తుపట్టారా మీరు? ఫస్ట్ లుక్ చూసిన తర్వాత చాలా అర్చారు కదా. లెటర్, లవ్ లెటర్ ఇప్పుడు గుర్తొచ్చింది. Yeah, you're gonna love all the 8 stories in Chandamama Kathalu. You're gonna relate each and every story to your lives and enjoy the movie. Go to the theaters and with your family. Thank you. అందరికీ నమస్కారం. వాగ్దేవి కాలేజ్ స్టూడెంట్స్ చాలా 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 talented. What talent, guys, no words. The guy who jumped from there, he took my breath away. Trust me, first time in my life I saw some performance like this. You guys are rock stars. Keep rocking. Enjoy the evening. ఓకే, ఇందాక ఆగంలా విషయం చెప్పినా మర్చిపోయినా భయ్, మా సినిమా గురించి. ఇప్పుడు సినిమాలు 2 రకాలు, సింపుల్ సినిమాలు 2 రకాలు. ఒకటి ఫ్యాంటసీ బేస్డ్, అంటే హీరోని చూసి అది మనమైతే బాగుంటుంది అనుకుంటాం, అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ టైపు. రెండో రకం ఏంటంటే ఆ క్యారెక్టర్ చూసి అది మనమే రా అని అనుకుంటాం, అది రెండో టైప్. అంటే నా లెక్క ఈ లెక్క ఇట్లాంటి క్యారెక్టర్లు వచ్చినప్పుడు అట్లా అనుకుంటాం ఇది మనమే కదా అని. ఆ టైప్ సినిమా చందమామ కథలు, అదన్నమాట. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. ఐ కాంట్ హియర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ రీజన్, ఇంకొక రీజన్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ కాలేజ్కి రావడానికి. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే, వినండి. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫ్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ మై క్లాస్మేట్ ఇన్ మై ఇంజనీరింగ్. ఓకే, మిస్టర్ ప్రకాష్ కామిశెట్టి, ఐ థ్యాంక్ యూ. మేము చాలా 13 years తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. ఇప్పుడు మా ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ మీ కాలేజ్లో మా ఇంజనీరింగ్ ఫ్రెండ్ని కలుసుకున్నాం. సో I thank him for that. Thanks a lot. Been a wonderful crowd. పయనమే ఈ రోజులా మొదలా మాయని పోతీయని కదలా ఆకాశం అలా తాకే తీరుగా ఆనంద